హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీఎస్ లాసెట్ 2021 కట్ ఆఫ్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, అదేవిధంగా టీఎస్ లాసెట్ 2020 కట్ ఆఫ్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంటే కాలేజెస్కి లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉంది కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు career360.com వెబ్సైట్ నుంచి అయితే నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయినా చూడొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, నేను ఉస్మానియా యూనివర్సిటీ 3 ఇయర్స్ ఎల్ఎల్బి, కాకతీయ యూనివర్సిటీ 3 ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ ఉస్మానియా యూనివర్సిటీ 5 ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ కాకతీయ యూనివర్సిటీ 5 ఇయర్స్ ఎల్ఎల్బి, ఈ రెండు యూనివర్సిటీలకు సంబంధించి లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ క్యాస్ట్ వారికి ఏ విధంగా ఉస్మానియాలో సీట్ వచ్చింది, ఏ విధంగా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అన్న విషయాలను క్లుప్తంగా వివరించడం జరిగింది. సో ఆ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. వీడియోస్ సెక్షన్స్కి వెళ్ళి మీరు చూడొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. సో లెట్ us గెట్ స్టార్టెడ్ అండ్ లుక్ ఇన్ టు ద టాపిక్ ఇన్ దిస్ వీడియో. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్, కాలేజ్ ప్రిఫరెన్స్ గివెన్ బై ద క్యాండిడేట్స్, డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద టెస్ట్ పేపర్, కేటగిరీ అండ్ రిజర్వేషన్ ఆఫర్డ్ బై ద లా కాలేజెస్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫర్డ్ బై ఈచ్ కాలేజ్, పాపులారిటీ ఆఫ్ ద కాలేజ్. సో ఈ 6 ఫ్యాక్టర్స్ 2021 టీఎస్ లాసెట్ కట్ ఆఫ్ని ఎఫెక్ట్ చేస్తాయని వాళ్ళు పేర్కొంటున్నారు. సో ముఖ్యంగా మనకైతే చెప్పుకోవాలంటే, సో నెంబర్ ఆఫ్ సీట్స్, అదేవిధంగా పాపులారిటీ ఆఫ్ ద కాలేజ్ అండ్ కేటగిరీ అండ్ రిజర్వేషన్ ఆఫర్డ్ బై ద కాలేజెస్ ఇంపార్టెంట్. అదేవిధంగా కాలేజ్ ప్రిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ అంతా ప్రభావం అయితే చూపకపోవచ్చు. సో మనం ఇప్పుడు లాస్ట్ టైం ఏ విధంగా కట్ ఆఫ్ ఉందనేది చూద్దాం. సో మనకు ఈ వెబ్సైట్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే పొందుపరచడం జరిగింది. సో టీఎస్ లాసెట్ కట్ ఆఫ్ 2020 కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. సో కట్ ఆఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అండర్స్టాండింగ్కి రండి. సో ఇక్కడ చూడండి, కాలేజ్ పేరు ఇచ్చారు, ఆదర్శ లా కాలేజ్, అంబేద్కర్ నగర్, కోర్స్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి, కేటగిరీ జెండర్ లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు. సో ఓసీ, అందులో మేలు ఫీమేలు, రైట్. సో ఓసీలో మేల్ కట్ ఆఫ్ ఎంత అంటే 4221. అంటే ఆదర్శ లా కాలేజ్లో 2020 సంవత్సరానికి గాను ఓసీ మేల్ క్యాండిడేట్కి 4221 కంటే ఎక్కువ వస్తే ఆ కాలేజ్లో సీట్ రాలేదు అని అర్థం చేసుకోవచ్చు ఒక విధంగా, రైట్. సో 4221 ఓసీ కట్ ఆఫ్, ఓసీ మేల్ కట్ ఆఫ్. అంటే ఓసీ మేల్ క్యాండిడేట్ 4221 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి. సో లాస్ట్ టైం అతనికి ఆదర్శ లా కాలేజ్లో అడ్మిషన్ అయితే దొరకలేదు అనుకోవచ్చు. సో అంటే మనం ఒక అంచనాకు రావడానికి మాత్రమే దీన్ని కన్సిడర్ చేయాలి, కానీ సో దీన్నే 2021కి యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేయలేమండి. ఎందుకంటే ఎవ్రీ టైం కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. సో దాని మీద చాలా ఫ్యాక్టర్స్ ప్రభావం చూపుతుంటాయి. సో మనం ఒక కన్క్లూజన్కి అయితే రాలేము. సో 4221 కంటే ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓసీ మేల్ క్యాండిడేట్స్ ఆదర్శ లా కాలేజ్లోకే వెళ్ళాలని ఏం లేదు. సో ఆ విధంగా కూడా 4221 కట్ ఆఫ్ అయి ఉండొచ్చు. సో కాబట్టి మనం ఒక కన్క్లూజన్కి అయితే రాలేము, కాకపోతే ఒక ముందస్తు అవగాహనకి అయితే రావచ్చు. ఓకే, సో అట్లీస్ట్ మనకు కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది డేటా. సో మనం చాలామంది అడిగే ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడదాం ఒకసారి, రైట్. సో ఓయూలో సీట్ వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి, ఓకే, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ గురించి అండ్ దెన్ వీలైతే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్స్ అయితే చూద్దాం. సో యూ కెన్ లుక్ ఎట్ హియర్ ఉస్మానియా యూనివర్సిటీ ఇది. సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఓయూ 3 ఇయర్స్ ఎల్ఎల్బి అండి. సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది అంటే ఓసీ మేల్ 684, ఓసీ ఫీమేల్ 104. సో లాస్ట్ ర్యాంక్ అనమాట. సో అంతకంటే ఎక్కువ వచ్చిన ర్యాంకర్స్కి అందులో రాలేరు. సో నేను ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోండి. సో ఎస్సీ మేల్ 6534, ఫీమేల్ 468. సో ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్కి 6534 వచ్చిన ఓయూలో సీట్ వస్తుందా అని ఆశ్చర్యపోకండి. సో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అమలు అవుతాయి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో కావచ్చు, ఎన్సీసీలో కావచ్చు, ఈ ఎస్సీ మేల్ క్యాండిడేట్కి సీట్ వచ్చి ఉండాలి. సో నేను దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఓయూ లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ వీడియో చూడనట్లయితే. నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ 468, ఎస్సీ మేల్ 174, ఎస్టీ ఫీమేల్ 921. ఈ విధంగా మనకి
ఉస్మానియా యూనివర్సిటీ 3 ఇయర్స్ ఎల్ఎల్బి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఓసీ మేల్ 23, ఓసీ ఫీమేల్ 42, ఎస్సీ మేల్ 219, ఫీమేల్ 302, ఎస్టీ మేల్ 160, ఫీమేల్ 239, బీసీఏ మేల్ 193, బీసీఏ ఫీమేల్ 155. సో ఈ విధంగా మనకు ఫైనల్గా బీసీడిఈ అయితే ఈ విధంగా ఉన్నాయి ర్యాంక్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో మీరు తీరిగ్గా చూసుకోండి. దెన్ కమింగ్ టు మనం ఒకసారి పెండెంకటి లా కాలేజ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఓసీ మేల్ 6036, ఓసీ ఫీమేల్ 2294, ఎస్సీ మేల్ 2534, ఎస్సీ ఫీమేల్ 7997. సో ఈ విధంగా ఉంది. సో కొందరు 8000 ప్లస్ వచ్చింది ర్యాంక్ వచ్చింది. సో నాకు సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ బీసీఏ క్యాండిడేటు 8144 ర్యాంకర్ కూడా సీట్ వచ్చింది. సో ఇక్కడ బీసీసీ క్యాండిడేటు 10336 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. సో కాబట్టి సీటు రావడం మీరు కాలేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీరు ఎన్ని కాలేజెస్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ చేసుకున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో 7000 ర్యాంక్ వచ్చినా వచ్చింది, 6000 వచ్చినా సీట్ అయితే వస్తుంది. సో సీట్ రాదని కాదు, సో అది మీరు కాలేజెస్ ఎన్ని సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇంకొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. వేరే కాలేజెస్లో ఏ విధంగా ఉంది. సో ఇందులో నాకు తెలిసి అన్ని కాలేజెస్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఇవ్వలేదు. సో ఉన్న కాలేజెస్ అయితే చూసే ప్రయత్నం చేయండి. సో ఐ హోప్ దోస్ విల్ బీ అట్లీస్ట్ యూస్ఫుల్ ఫర్ యూ టు ద సమ్ ఎక్స్టెంట్. సో నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్, బట్ అట్లీస్ట్ కొద్దిగా మీకు యూజ్ అవుతాయని చెప్పేసి చెప్తున్నాను. సో లెట్ మీ గో టు కాకతీయ యూనివర్సిటీ 2020 కట్ ఆఫ్ ఒకసారి చూడండి. సో ఓసీ మేల్ 6515, ఎస్సీ మేల్ 3470, ఎస్సీ ఫీమేల్ 1511, ఎస్టీ మేల్ 412, ఫీమేల్ 3516, బీసీఏ ఫీమేల్ 2530, బీసీఎఫ్ మేల్ 782, బీసీబీ మేల్ 2363. ఓకే, సో ఆ విధంగా బీసీఏ, బీసీబీ, ఓకే, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ కట్ ఆఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎల్ఎల్బీది కూడా ఇచ్చారు. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా నేను ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విత్ రెస్పెక్ట్ టు 3 ఇయర్స్ ఎల్ఎల్బీ అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బీకి సపరేట్గా లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అవి కూడా మీరు చూడనట్లయితే చూడండి. సో ఈ వీడియోలో ఇంకా చెప్పాల్సిన పాయింట్స్ అయితే ఏం లేవండి. సో ఇందులో 2020తో పాటు 2019 కట్ ఆఫ్ కూడా ఇచ్చారు. ఓకే, అలానే కింద స్క్రోల్ చేస్తే మీకు 2019 కట్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. సో మనకు అవసరం లేదు, ఎందుకంటే 2021లో మ్యాక్సిమం చేంజ్ అవ్వచ్చు. కట్ ఆఫ్ ఎప్పుడు ఒక తీరుగా ఉండదు. సో మీరు 2019-20 చూసినా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. సో మనం ఒక ఎస్టిమేషన్కి అయితే రావచ్చు అంతే. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి. మనం ఏ కాలేజ్లో సీటు కోరుకుంటున్నామో ఆ కాలేజ్కే ప్రిఫరెన్స్ ప్రకారం అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.